శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యౌనిం నౌమి నారాయణం హరిం. సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం శక్తిం చ ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దుష్టాచార వినాశాయ దుష్టాచార వినాశాయ ప్రాదుర్భూతో మహేశ్వరః. ప్రాదుర్భూతో మహేశ్వరః. స ఏవ శంకరాచార్యః స ఏవ శంకరాచార్యః. సాక్షాత్ కైవల్యదాయకః. సాక్షాత్ కైవల్యదాయకః. దుష్టాచార వినాశాయ దుష్టాచార వినాశాయ ప్రాదుర్భూతో మహేశ్వరః. జాగర్భూతో మహేశ్వరः. స ఏవ శంకరాచార్యః స ఏవ శంకరాచార్యः. సాక్షాత్ కైవల్యదాయకః. సాక్షాత్ కైవల్యదాయకः. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. So we are now going with the most important portions of the Saundarya Lahari, where Lalita Parameswari has been beautifully picturized and also running as a commentary to the great names that are originally given by that Hayagriva Maharshi to Agastya Maharshi. So it is actually the Maharshi contact, and therefore this particular statement is really very powerful. So I think ఒకసారి చదువుతారండి. 21, 22, 23 చదివేసేయండి ఒకసారి ప్రసాద్ గారు. తటిల్లేఖా తన్వీం తపన శశి వైశ్వానరమయీం నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం హృదితమలమాయేన మనసా మహాంతః పశ్యంతో దధతి పరమాహ్లాదలహరీం. భవాని త్వం దాసే మయి వితరదృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం. ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం. ఎంత క్లియర్గా చదువుతారు ప్రసాద్ గారు, మీకు ఫుల్ బార్స్ ఇచ్చేస్తాను. థ్యాంక్స్ అండి, మీరు నేర్పిస్తున్నారు లాగా. సో ఇక్కడ ఏంటంటే ఈ 3 శ్లోకాల్లో వీఆర్ ట్రయింగ్ టు నోట్ డౌన్ ది లొకేషన్ ఆఫ్ అమ్మవారు, and having been in those locations which are imaginably very beautiful, and when it is said that she is nishannam shannam apyupari tava kalanam tava kalam అన్నప్పుడు అమ్మవారు ఈజ్ జస్ట్ సిట్టింగ్ at the 6 chakras, and one by one, and ultimately she is there in the సహస్రార చక్ర. అట్టి కళను మాయా వికారములు, అట్టి కళ చేత అమ్మవారు ఈ మాయా వికారాలన్నీ తీసేసి
తీసేసుకొని ఎవరైతే నిర్మలమైన మనసుతో ఉండే ఆ అమ్మను ధ్యానం చేస్తున్నారో వాళ్లకు తప్పకుండా పరమానంద లహరిని ప్రసాదిస్తుంది అన్నప్పుడు ఇక్కడ ఏంటంటే మాయా వికారాలు రకరకాలుగా దెర్ విల్ బి సో మెనీ హిండ్రన్సెస్, సైడ్ అట్రాక్షన్స్, స్టాపేజెస్ అండ్ అబ్స్ట్రాక్షన్స్ ఎన్నో వస్తూ ఉంటుంది మంచి పనికి. మంచి పని చేద్దామంటే దానికి అడ్డంకులు బోళ్ళు వస్తాయి. కానీ అవన్నీ కూడా తొలగించుకొని అలా ధ్యానంలో చేస్తూ ఉంటే ఒక చోట కూర్చొని అప్పుడు మనకు వస్తుంది. అంటే పరమానంద లహరీం దధతి. ఈ దధతి అన్నప్పుడు అది అమ్మవారు ఏం ప్రత్యేకంగా అనుగ్రహం ఇవ్వక్కర్లేదు. దట్ ఈస్ సంథింగ్ దట్ ఆటోమేటికలీ అక్వైర్డ్ బై ది ఉపాసకస్. అండ్ అని ఇక్కడ అమ్మవారు ఎలా ఉందంటే ఈ తటిల్లేఖ తన్వి అన్నప్పుడు అంటే తను స్వరూపంలో ఉంది, చిన్నగా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ షీ ఈజ్ లైక్ ది లైట్నింగ్, మెరుపు తీగలాగా చిన్నగా ఉంటుంది. అండ్ ఆ మెరుపు తీగ అన్నప్పుడు యూ కెనాట్ ఎక్స్పెక్ట్ అమ్మవారు టు స్టే అండ్ గివ్ కాన్స్టెంట్ లాంగ్ డ్రాన్ దర్శన్ టు యూ. అలా ఒక్కసారి కనిపించి మాయమైపోతుంది. అది అనుభవానికి కూడా ఉంటుంది అన్నమాట. సో మనం విగ్రహాన్ని చూసుకుంటూ కూర్చోవచ్చు కానీ బట్ అందులో ఉన్నటువంటి స్పిరిట్ అమ్మవారు జస్ట్ షీ విల్ అపియర్ అండ్ దెన్ లైక్ ఎ లైట్నింగ్ అండ్ మేక్ అవర్ మెమరీ గ్రీన్ ఆల్ త్రూ ది లైఫ్. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ శంకర ఈస్ టెల్లింగ్ దట్ అమ్మవారు లేఖ తటిల్ లేఖలాగా ఉంటుంది. కాబట్టి తటిల్ లేఖ ఉంది కాబట్టి అండ్ షీ ఈజ్ ఏబుల్ టు ప్రొవైడ్ పరమాహ్లాద లహరి. ఆర్ లహరి అంటే వేవ్, తటిల్ లేఖ కూడా వేవే. అంటే ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు గురువులు కాన్స్టెంట్గా మనతో ఉండరు, అవునా అండి? సమయానికి తగ్గట్టు ఒక నిమిషమో 10 నిమిషాలు కనిపించి మనం డిసప్పేర్ అయిపోతారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు మనతో ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య హృదయంలో అగస్త్య మహర్షి దేవతలతో అంతా వచ్చేసి రాముడికి ఒక క్లూ చెప్పేస్తాడు. అయ్యా నువ్వు సూర్య భగవాను పట్టుకో, ఉపాసన చెయ్యి, అండ్ దెన్ నీ వర్క్ అయిపోతుంది అంటాడు. సో మళ్ళీ వెళ్ళిపోతాడు, దైవత ఇస్తే అందరితో వెళ్ళిపోతాడు. సో neither gods nor Rishi nor anything, but the Mantropadesham alone remained with him green. So he will immediately repeat that particular Upadesham and Upasana of Surya and got it. అండ్ ఇక్కడ 22వ శ్లోకంలో కూడా చాలా సింపుల్గా చెప్తారు. ఏమంటే అమ్మవారికి థౌజండ్స్ ఆఫ్ నేమ్స్ ఆర్ దేర్. నేమ్ అంటే అర్థం ఏంటండి? వాట్ ఈజ్ మీన్ బై నేమ్? నామం అంటే ఏంటి? ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చెప్పండి నువ్వు. నామము అంటే కీర్తి కదండి. అంటే కీర్తి ఉన్న ఎంత ఎక్కువ కీర్తి ఉందో దట్స్ ఎ ప్లస్ అడ్వాంటేజ్. డబ్బులు ఎంతో ఉంటే ఖర్చు అయిపోతుంది, వస్తారు పిక్కొని వెళ్ళిపోతారు. బట్ ఇఫ్ యూ హ్యావ్ ది ఎమినెన్స్ ఇన్ యూ స్టేషన్డ్, నోబడీ కెన్ డ్రాగ్ అవే. మీ సరస్వతి, మీ దగ్గర ఉన్న సరస్వతి మీ దగ్గరే ఉంటుంది. వాళ్ళు తీసుకుపోయినా కూడా మళ్ళీ మీ సరస్వతి మీకు ఉంటుంది. సో లక్ష్మికి సరస్వతికి ఏం డిఫరెన్స్ అంటే ఆ లక్ష్మి ఖర్చు పెడితే వెళ్ళిపోతుంది, పాపరైపోతారు. కానీ సరస్వతి ఎట్ట కాదు, మీరు పాఠం చెప్పుకుంటూ చదువుకుంటూ ఉంటుంటే మీకు జ్ఞాన వృద్ధి కలుగుతుంది, విజ్డమ్ వస్తుంది. సో అండ్ మోరోవర్ సరస్వతి రూపంలో అమ్మవారు కూడా ఉంటుంది. ది లలితా త్రిపుర సుందరి ఈజ్ ఆల్సో సీన్ ఇన్ ది సరస్వతి ఫారం విచ్ యూ హ్యావ్ సీన్ 15, 16, 17 శ్లోకాల్లో అమ్మవారు చూశారు. సో ఇన్ ది 22nd శ్లోకంలో యాజ్ యూ హ్యావ్ జస్ట్ నో రెడ్, భవానీ అని పిలుస్తాడు అమ్మవారు.
భవానీ అని అమ్మవారిని గట్టిగా పిలిచారంటే బికాస్ దే ఆర్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ బీయింగ్ పెయిడ్ విత్ అటెన్షన్. దేవతలకి అటెన్షన్ కావాలి. వాళ్ళకి అటెన్షన్ వచ్చిందంటే దే బికమ్ రియలీ హ్యాపీ. వాళ్ళని ఎవరు పట్టించుకోకపోతే షీ విల్ బికమ్ అన్హ్యాపీ. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే భవానీ అని పిలిస్తే చాలు అమ్మవారిని. భవానీ అన్నప్పుడు ఎన్నో రకరకాల అర్థాలు వస్తుంది. ఎందుకు భవానీ అంటే ఈ సంసారాన్ని అమ్మవారు గడిపిస్తుందన్నమాట. షీ విల్ హెల్ప్ అస్ టు వేర్ త్రూ ది ప్రాబ్లమ్స్ అండ్ ది పోస్ట్ ఇన్ ది కోర్స్ ఆఫ్ జర్నీ. కాబట్టి మనం 22nd శ్లోకంలో ఏమర్థం చేసుకున్నాము? ఎనీబడి హూ జస్ట్ అట్టర్స్ ద నేమ్ భవానీ and also request her that మయి వితర దృష్టిం సకరుణాం, కరుణాభరితమైనటువంటి దృష్టి నా మీద ప్రసరిస్తే అని ఎవరన్నా పొగడ్డానికి రెడీగా ఉంటే అప్పుడు ఏమవుతుంది? అమ్మవారు షీ బికమ్స్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. తన దగ్గరికి రావడానికి, తనలో చేర్చుకోవడానికి ఏమన్నా మార్గం ఉంటే మార్గం చూపిస్తుంది. గురువైనా దేవుడైనా ఎవరైనా కూడా వాట్ దే డూ, దే డోంట్ గ్రాంట్ యూ ఇమ్మీడియట్లీ ఎనీథింగ్, బట్ వాట్ దే డూ ఈజ్ దే విల్ షో యూ ది పాత్వే, డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు. సో అమ్మవారు కూడా తన యొక్క సాయుధ్య పదవిని పొందడానికి ఏ రీతిగా చేస్తే అవుతుందో ఆ రీతిని మనకు తోచేటట్టుగా చేస్తుంటుంది. అండ్ మోరోవర్ అమ్మవారి పాదాల గురించి మాట్లాడితే ఎట్లుంది? ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదాం. అమ్మవారి యొక్క పాదములు ఎంత కాంతిగా ఉందంటే రత్నకాంతి నిండిపోయింది. అంటే ది బ్రహ్మ, ఇంద్ర అండ్ ముకుంద వీళ్ళందరూ పెట్టుకున్నటువంటి కిరీటాల్లో ఉన్నటువంటి రత్నాల కాంతి అమ్మవారి పాదాల మీద పడి చక్కగా వెలుగు. ఇట్ ఈస్ బీయింగ్ ఇల్యూమినేటెడ్. ది ఫీట్ ఆర్ ఇల్యూమినేటెడ్ ఓయింగ్ టు దట్. మీరు కార్లో కూర్చుంటే కాలుకు వేడి వచ్చేటట్టు స్విచ్ చేస్తారు కదండి. అవునండి. అంత చలిగా ఇక్కడ ముకుంద, బ్రహ్మ, ఇంద్ర అన్న దానిలో ఇంకా ఈవిడ లలితా పరమేశ్వరి అంటే భవానీ కింద ఉన్నప్పుడు శివుడి ఇది పెట్టలేదండి అక్కడ. ఇంకా హరిహర ముందు అన్న వాటిలో, ఎందుకంటే ఇది బహుశా మకుట నీరాజిత పదాం అన్నారు కాబట్టి అందుని శివుని పెట్టలేదు. అమ్మవారు తలుచుకున్నప్పుడల్లా శివుడి ఉంటాడండి. He may not be before the mic, but he will be behind the speaker. అంటే ఈ స్ఫుట మకుట నీరాజిత స్ఫుట మకుటములు అంటే శివుడి కిరీటం లేదు కదండి, అందుకోసం ఆయన బోడి తల. మనకి ఏ వేస్తే అది కాలిపోయి మనకే వచ్చేస్తుంది కదా. లింగ రూపంలో ఉన్నప్పుడు శివుడికి ఎటువంటి ఎంబలిష్మెంట్స్ లేదు. మనము డబ్బులున్నా కాబట్టి శివుడికి కిరీటం పెడతాము, నా విభూతి పూస్తాము, అలంకారం చేస్తాం. హీ డజంట్ బాదర్ ఆల్ దోస్ థింగ్స్. ఆయన పాములు శరీరం మీద వేసుకున్న వాడికి ఇవన్నీ పెట్టుకుంటే వాడికి ఏమన్నా అర్థం ఉందా అండి? కానీ మన భక్తి అంతే. అయ్యో అందరికీ కిరీటాలు ఉంది, శివుడి కిరీటం లేదన్నట్టు. ఈవెన్ వెన్ యూ ఇమాజిన్ ది శివుడి విగ్రహం పెట్టినా కూడా శివుడి విగ్రహాన్ని కిరీటం పెడతామేమమ్మా. సో కానీ ఇండియానాపోలిస్ టెంపుల్ లోపల కిరీటం పెట్టారు. అంటే అంతే. ఇసాల్ భక్తికి మీరు ఏం చేస్తారు, పరమాత్మ మీరు ఏం చేస్తే చేసుకుంటాడు. హీ డజంట్ వాంట్ ఎనీథింగ్. నిత్యస్నాతస్య స్నానేన కిం, నిత్యభుక్తస్య నైవేద్యేన కిం, నిత్యతృప్తస్య. ఇలాగా పరమాత్ముడు అల్టిమేట్గా శంకరాచార్య అంటే అల్టిమేట్గా
పరమాత్మ ఈజ్ బియాండ్ ఆల్ దీస్ ఎక్స్వైజెడ్ థింగ్స్. కాబట్టి మీరు చక్కగా అడిగారు. ముకుంద బ్రహ్మ ఇంద్ర మకుట స్ఫుట పద నీరాజితం. అంటే శివుడు అమ్మవారి పాదాలకు మొక్కడం లేదు. అదే అందుకోసమే అయింది లేదు ఇక్కడ ఇందాక హరిహర విరించాదిభిరపి అని హరిహరుడు ఇద్దరు పూజిస్తున్నట్టుగా ఇక్కడ అందుకోసం ఇవ్వలేదా అని అడిగానండి. అంటే ఎప్పుడు ఒక్కసారి అమ్మవారి పేరు చెప్పి అమ్మవారిని పెడితే అయ్యవారు ఇంప్లాయిడ్ కదండి. సో ది భార్యాభర్తలు ఎట్లంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఇమాజిన్ టు బి వాగర్థ ఇవ సంపృక్త వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. జగత్తుకు వాళ్ళిద్దరూ కలిసి మాతాపితలాగా ఉన్నారన్నమాట. అప్పుడు అమ్మవారి పాదాలకి నమస్కారం పెడితే అయ్యవారు చేసినట్టే ఉంటుంది. కాబట్టి యూ కెనాట్ ఎక్స్క్లూడ్ హస్బెండ్, యూ కెనాట్ ఎక్స్క్లూడ్ అండ్ హస్బెండ్ ఆల్సో ఇస్ ఆటోమేటికల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. అందుకోసం స్ఫుట నీరాజిత పదం అది ఏంటి, ఆ పదములు చేరడం అనేది ఏంటంటే అది సాయుధ్య పదవి. సాయుధ్యము అంటే అల్టిమేట్గా మోక్షం, జన్మరాహిత్యము. ఈవెన్ దేవతలకు కూడా మళ్ళీ జన్మ అక్కర్లే. ఇప్పుడు దేవతలకి జన్మ ఉంది, అందరికీ జన్మ ఉంది. సో కానీ పరమాత్ముడు ఒక్కడే, పరమేశ్వరుడు ఒకటే అజ, అజా అక్షయ రూప అని. సో ఆ అజత్వము జ అంటే బర్త్, అజ మీన్స్ నాన్ బర్త్. దేర్ఫోర్ ఇక్కడ ఏముంటుంది, భక్తుడికి తన సాహిత్య పదవిని అనుగ్రహిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలంటే ఒక్క స్తోత్రం వాంఛది. మనకేంటంటే చాలామందికి అమ్మవారిని పొగడాలంటే కష్టపడతారు కదండి. కొంచెంసేపు ఒక శ్లోకం చెప్పరా అంటే ఎప్పుడు కాదు అంటారు, ఇంకెప్పుడు ఎప్పుడు లేదు. సామాన్యంగా మంచి పనులకి మనస్సు తొందరగా ఒప్పుకోదు. సో ఇక్కడ నిజ సాయుధ్య పదవి ఏంటండి? నిజ సాయుధ్యం అంటే మామూలుగా సాయుధ్యం అంటే చేరుకోవడం అంటే నిజ అంటే పర్మనెంట్ అండ్ ఓన్ అండ్ దెర్ ఇస్ నో సెకండ్ సాయుధ్యం, దేర్ ఇస్ నో కమింగ్ బ్యాక్ అంటే. అండ్ అక్కడి నుంచి రావడం లేదు. ఒకసారి అమ్మవారు అంటే షీ ఈస్ బియాండ్ ఆల్ దీస్ త్రిమూర్తిస్. ఇప్పుడు మహాప్రళయ సాక్షిణి అన్నప్పుడు ప్రళయం అయినప్పుడు అందరూ మునిగిపోతారు కదండి దానిలోకి, ప్రళయంలోకి. బట్ అమ్మవారు ఒక్కతే సూపర్వైజర్. సూపర్వైజర్ లేకపోతే కరప్షన్ ఎక్కడైనా వస్తుంది కదా. యాక్చువల్లీ వెన్ ప్రళయం టేక్స్ ప్లేస్, హౌ డస్ వన్ ఆఫ్ ది వ్యూస్ ఆఫ్ ప్రళయం, 12 ఏండ్లు సన్షైన్ ఉంటుందండి, 12 ఏండ్లు గాలులు ఉంటుంది, 49 విండ్స్ విల్ వర్క్, అండ్ అనదర్ 12 ఏండ్లు 12 years there will be కుండపోత వర్షం. So that the entire universe will be filled with completely water. And upon the water, and when the complete pralayam process is done, then Mahavishnu, Sarpasena comes up and so on. So Mahavishnu, that is one of the things about the creation. సో ఇక్కడ మనం తదైవ త్వం దిశసి నిజ అని దిస్ గుడ్ క్వశ్చన్. నిజ ఎందుకున్నారంటే సహజమైనటువంటిది, సొంతమైనటువంటి, దానికి కాంపిటీషన్ ఎటువంటిది లేకుండా ఉండేది నిజం. నిజము ఉన్నప్పుడు అబద్ధము అని కాదు అక్కడ. సో ఇది నిజ సాయుధ్య పదవి ఉన్నప్పుడు నీదే సొంతమైనటువంటి సాయుధ్యాన్ని. ఇన్ఫ్యాక్ట్ ఏముంది, శంకరాచార్య చెప్పారు కదా, శివానంద లహరి లోపల ఆయన ఏంటి నిజ సాయుధ్య పదవిని డిఫైన్ చేస్తాడు. సాలోక్యం తవ పూజనే శివమహాదేవీతి సంకీర్తనే సామీప్యం శివభక్తి ధుర్యజనిత సాంగత్య సంభాషణే సారూప్యం చ సరాసరాత్మక
తనుధ్యానే భువానీపతే సాయుజ్యం మమ చిత్రమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం. సో సాయుధ్యం ఇమ్మని అడుక్కుంటాం శివుణ్ణి, కానీ అమ్మవారిది ఏంటంటే నిజ సాయుధ్య పదవి. ఒక్కసారి వాళ్ళు ఇంట్లో వాళ్ళు అప్రూవ్ అవుతే ఆల్ యువర్ ప్లాన్స్ విల్ బి రియలీ రివార్డింగ్ అండ్ కరెక్ట్. అంటే ది హయ్యెస్ట్ రివార్డ్ మంచి క్వశ్చన్ అడిగారు మీరు. నిజ సాయుధ్య పదవి అంటే ది రివార్డ్స్ ఆర్ దేర్, బట్ ది హయ్యెస్ట్ రివార్డ్ ఈజ్ ది నిజ సాయుధ్య పదవి. బికాజ్ సాయుధ్య పదవులు రావచ్చు, అవి మళ్ళా చేంజ్ అవ్వచ్చు. ఒక్కసారి మీకు అటువంటి హయ్యెస్ట్ రివార్డ్ వచ్చిందంటే ఇంకైపోయింది కదండి. ఇప్పుడు సంథింగ్ లైక్ ప్రెసిడెంట్ అవార్డు వచ్చినప్పుడు, ప్రెసిడెంట్ అవార్డ్స్ ఏదైనా సరే వచ్చినప్పుడు ఈ మళ్ళా మీకు అదే రాదు కదండి. పద్మభూషణ్ వచ్చిన వాళ్ళకి ఇంకోటి రాదు కదా, సస్తే చక్రం ఇస్తారు. కాకుండా ఒక్కసారి ఒక్క అవార్డు హయ్యెస్ట్ నుంచి వచ్చిందంటే దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఇట్. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ హయ్యెస్ట్ రివార్డ్. అండ్ శంకరాచార్యులు ఏం చేస్తారంటే he is trying to give guidance to the change the mode of life to spirituality. And although people are permitted to pursue their individual interest for profession and livelihood. See, profession కోసం లైవ్లీహుడ్ కోసం ప్రజలు రకరకాల జాబ్స్ అండ్ వెకేషన్ తీసుకున్నప్పటికీ మొత్తానికి కడపట కావాల్సింది ఏంటి అంటే నిజ సాయుధ్య పదవి కావాలి. అంటే ఆల్మోస్ట్ ఆల్ ది ఎనర్జీస్ దట్ యూ హ్యావ్ గాట్ ఇన్, దే హ్యావ్ టు ప్రమోట్ యూ ఫార్ స్పిరిచువల్ గ్రోత్ అండ్ ఆన్ వన్ హ్యాండ్ అండ్ మెటీరియల్ ప్రాస్పెరిటీ ఆన్ ది అదర్ హ్యాండ్. మీకు మెటీరియల్ ప్రాస్పెరిటీ ఉందంటే స్పిరిచువల్ అవుట్లుక్ ఎక్కువ ఉంది కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాటా టాటా వీళ్ళందరినీ అంతగా అంటే వాళ్ళ డబ్బులున్నా దే హ్యావ్ డన్ లాట్ టు ది కంట్రీ. అందుకోసం భారతరత్న ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు కదండి ప్రసాద్ గారు, కరెక్టా? అంతేనండి. భారతరత్న అన్నప్పుడు అది హయ్యెస్ట్ రివార్డ్, అదే నిజ సాయుధ్య పదవి. భారతదేశంలో పుట్టి సర్వీస్ మైండెడ్గా చేసినప్పుడు ఒక్కసారి మీకు భారతరత్న వచ్చిందంటే అది ఎంత హైయెస్ట్ కదా. మిగతావన్నీ చోటా మోటా. మీరు క్వశ్చన్ వేస్తే బుర్ర పనిచేయాలండి మనకు. మీరు బాగా చెప్పారండి, కరెక్ట్ గా. నిజ సాయుధ్య పదవి ఏమంటే, సో నిజ సాయుధ్య పదవి అంటే టు బి ఏబుల్ టు గెట్ ది హైయెస్ట్ రివార్డ్ బియాండ్ విచ్ దట్ నో రివార్డ్. భారతరత్న అయిపోయిందంటే అయిపోయింది, ఇంకేమింటుంది, దెర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ దట్. ఈ జ్ఞానపీఠ అవార్డులు వస్తూనే ఉంటుంది, దట్ ఈస్ సెకండరీ. బట్ అలాంటి హైయెస్ట్ రివార్డు కావాలంటే అమ్మవారు మాత్రమే ఇవ్వగలరు. అండ్ అలాంటప్పుడు దానికి ఏంటంటే ఇండివిజువల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనుషులకి ఒకతను రిటైర్ అయిన తర్వాత హీ సెడ్ టు మీ టుడే దిస్ మార్నింగ్, సార్ నేను రిటైర్ అయిన తర్వాత నవ్ ఐ స్టార్టెడ్ డూయింగ్ సంధ్యావందనం 3 times, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చేసి. అది ఎంతవరకు జరుగుతుందో అతనికే తెలుసు. కానీ ది ఐడియా టు యూజ్ ది లీజర్ టైమ్ బికాస్ హీ నీడ్ నాట్ గో టు ఆఫీస్ అండ్ ఆల్ దాట్. సో అలాంటప్పుడు ఇలాంటివన్నీ వస్తుంటుంది అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ నిజ సాయుధ్య పదవికి వర్క్ చేసేటప్పుడు దట్ ఈస్ ఎనర్జీస్ అన్నీ కూడా కాన్సన్ట్రేట్ అయిపోయి భోగము మోక్షము రెండు కలుగుతుంది అన్నమాట. అమ్మవారిది నీరాజిత పదములు అంటే సామాన్యంగా ఈ క్యాంఫర్ ఆన్ ఇగ్నిషన్ అండ్ ఇట్ వేపరైజ్డ్ అండ్ సో కర్పూరం లాగా ఇలా వేపరైజ్ అయిపోతుందో అట్లనే పాపాలన్నీ వేపరైజ్ అయిపోయి ఆ భక్తుడికి ఐడెంటిటీ విత్ పరమేశ్వరి దొరుకుతుంది, వస్తుంది అన్నమాట.
అందుకే యూ కీప్ ఆన్ రిమెంబరింగ్ ఆఫ్ ఆల్ ది నేమ్స్ ఆఫ్ లలిత, ది భవానీ శబ్దం. అండ్ ఆ భవానీ అన్నప్పుడు భావనాగమ్య అని అమ్మవారి యొక్క భావనలన్నీ వీఆర్ ఏబుల్ టు కన్స్ట్రూ అండ్ ఎక్స్పీరియన్స్ ఆల్ దాట్. ఇంకేమైనా ఉందండి క్వశ్చన్స్? నిజ సాయుధ్యము ఉన్నప్పుడు అర్థమైందండి. హైయెస్ట్ రివార్డ్ అనుకోండి. ఉమ్, అండ్ ఈ సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుధ్యము, వీటిల్లో మనకేం కావాలంటే ఇవన్నీ లేఅవుట్స్. ఈ మోక్షం లోపల లేఅవుట్స్ ఉన్నాయి కదండి. ఆ లేఅవుట్స్లో ఇవన్నీ ఉంటుంది. బట్ అల్టిమేట్ లేఅవుట్ ఏంటి అంటే అది. అందుకోసం ఈవెన్ నారాయణ ఉపనిషత్తులో కూడా ఏం చెప్పారు? నారాయణ ఉపాసన చేస్తే నారాయణ యొక్క నిజ సాయుధ్య పదవి వెళ్తాడు అని చెప్తారు. సో ఆ నిజ సాయుధ్య పదవి వెళ్ళడానికి ఎటువంటి మార్గము సౌందర్య లహరి లోపల 27 శ్లోకంలో అన్నీ మనకు చెప్పిస్తారు. అంటే అర్థమే సౌందర్య లహరి లాంటి స్తోత్రము ప్యారలల్గా ఏదీ లేదు. సిమిలర్లీ భగవద్గీత లాంటి పుస్తకం, భగవద్గీత లాంటి స్తోత్రం కూడా ఏది ఇంకోటి లేదనమాట. మీరు భగవద్గీత రావడం లే. ఉదాహరణ 9 o'clock వచ్చారంటే yesterday I'm at the 18th chapter and I gave a brief review of the 18th of the Bhagavad Gita, and ultimately the state of mind of Arjuna to get back his duty and accept the fight. So అది మనం చదువుకున్నామండి. Now we have also noted down the 23rd శ్లోకం చదవాలి కదా. తమ కుటిల చూడాల మొకటం అనేసి అమ్మవారి యొక్క యాక్టివిటీ, ఎన్క్రోచ్మెంట్ అండ్ టోటల్ ఐడెంటిటీ విత్ లార్డ్ శివ ఈజ్ బీయింగ్ పోర్టెడ్ బ్యూటిఫుల్లీ ఇన్ దిస్ ధ్యాన శ్లోకం. ఎందుకంటే ఒక పెండ్లి అయ్యేంత వరకు చాలా జాగ్రత్తగా ఉంటారు ఆడవాళ్ళు. ఒక్కసారి పెండ్లి అయిపోతేనే ఆ మగవాళ్ళ మీద ఎంతెంత అధికారం వస్తుందంటే మనం చెప్పలేము. అది అందరి అనుభవాల్లో ఉంటుంది. ఏంటంటే అది అంటారు. సో అట్లా పార్వతి శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఎంతెంత కష్టపడింది అంటే ప్రసాద్ గారు కాళిదాస్ డిస్కస్ చేస్తారు. 4 అగ్నులు పెట్టి పైన సూర్యుడిని పంచమ అగ్నిగా పెట్టుకొని అమ్మవారు తపస్సు చేసింది శివుడి కోసం. శుచౌ చతుర్ణాం జ్వలతాం హవిర్భుజాం. సో హవిర్భుజములు అంటే అగ్నులు 4 పక్కన పెట్టుకొని మధ్యలో తాను కూర్చొని పైన సూర్య భగవానుడు మండుతున్నాడు. అలాగా తపస్సు చేసి అని చెప్తాడు. అట్లాగా ఇక్కడ త్వయా హృత్వా వామం వపుః. చూసారా, వామం వపుః త్వయా హృత్వా. యూ హ్యావ్ గ్రాబ్డ్ ది లెఫ్ట్ పోర్షన్ ఆఫ్ ది సైడ్ ఆఫ్ ది శివాస్ బాడీ. అండ్ అంత అయినప్పటికీ అమ్మవారికి ఏంటి, మనసా అపరితృప్తేనా, ఏమో ఆక్యుపై చేస్తుంది కానీ నిజంగా తన మనసు లోపల తృప్తి లేదు. ఆమె ఏం చేసిందమ్మా, శరీరార్థం శంభో అపరమపి హృతమభూత్ శంకే. ఇది ఉత్ప్రేక్ష అలంకారం అంటారండి. శంకే అంటే ఐ జస్ట్ ఇమాజిన్, ఐ కన్స్ట్రూ దట్ షీ ఈజ్ డిజైరస్ ఆఫ్ గ్రాబింగ్ ది అదర్ లెట్ అవుట్ పోర్షన్ ఆఫ్ ది ఫిజిక్ ఆఫ్ లార్డ్ శివ. అంటే ఐ హ్యావ్ ఎ డౌట్ అన్నట్టండి, ఇలా జరిగింది, ఇలా నువ్వు చేస్తున్నావేమో అని చెప్పేసి. అంటే ఇట్స్ ఓన్లీ ఇమాజినేషన్. మామూలుగా అర్ధం అరటిపండు తింటా పూర్తి తినేద్దాం అనిపిస్తుంది మీకు. యూ మే స్టార్ట్ ఈటింగ్ హాఫ్, ఆఫ్టర్ హాఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఫుల్. అలాగే అమ్మవారికి ఏంటంటే షీ వాంటెడ్ టు హ్యావ్ the whole brilliance and whole totality of the person of the 2 portions of his body. Actually, she has divided the body of Shiva into 2 portions, and 1 portion she has occupied.
but the other portion remained as is, but she has imaginably taken that. That's why there is that kind of arunatvam being present here. That is అర్ధనారీ రూపము. ఈ శ్లోకంలో శంకరాచార్యులు అర్ధనారీశ్వర రూపాన్ని చక్కగా డిస్క్రైబ్ చేశారు. మోరవర్ అర్ధనారీ స్వరూపం ఉపాసన ఈస్ టేకెన్ టు బి మోర్ ఎఫెక్టివ్ అండ్ పవర్ఫుల్ దాన్ ఇండివిజువలైజ్డ్ ఉపాసనాస్ అని చెప్తారనమాట. కాబట్టి అర్ధనారీశ్వర దేవస్థానాలు కూడా ఉన్నాయి. అండ్ ఎందుకు అంటే శివశక్తి ఐక్య రూపిణి అమ్మ లలితాంబిక అంటారు కదండి. ఆ శివుడు శక్తి, శివుడి యొక్క శక్తి తన శక్తి క్లబ్ చేస్తే అనంత శక్తి అవుతుంది. సో అటువంటి అనంత శక్తి చేత అనంత వైభవాన్ని అనుభవిస్తుంటుంది అమ్మవారు. Therefore, there is a lot of symbolism in this particular Devi. Why her chest is being referred ante, she has to support three words. Sustenance ఇవ్వాలి కాబట్టి జగత్ పోషణ కారకత్వం, టాకింగ్ అబౌట్ ది ఏంటి సకలం అరుణాభం త్రినయనం వపురాప్తి కుచాభ్యామానంబ్రం. ఆ ఎక్స్ప్రెషన్ నుంచి మనకి ఏమర్థం అంటే షీ హ్యాస్ టు లుక్ ఆఫ్టర్ ది సస్టెనెన్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది పీపుల్ బార్న్ ఇన్ ది వరల్డ్. అండ్ మరోవర్ కుటిల శిశి అన్నప్పుడు ద మూన్ ఈజ్ ద సింబల్ ఫర్ జాయ్ అండ్ హ్యాపీనెస్, అండ్ దట్ కైండ్ ఆఫ్ సర్వస్వత్వం షీ ఈజ్ ఏబుల్ టు హ్యావ్ ఇన్ దట్. సో ది క్రౌన్ ఆన్ ది హెడ్ ఆఫ్ దేవి has such a beautiful imagination or sambhavana, and it is because it's almost like kavya, and which upasana just with this sloka would clear all the debts, and also accrue happiness to the upasaka. And so ఏమైనా అప్పులు ఉంటే బాకీలు ఉన్నాయనుకోండి, some kind of difficulties are there, అవన్నీ కూడా తగ్గిపోయి సొల్యూషన్స్ వచ్చి ఆనందాన్ని ఉంటుందండి. సో మనం అప్పుడే చెప్పుకున్న లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము దట్ దీప్త కుడ్ నాట్ బి ప్రెసెంట్. సో ఐ గేవ్ హర్ an idea here that kutila sisichudalammakutam and arunabham trinayanam sakalam and tavarupam etattu ఏముంది ఈ శంభో అపరమపి రూపం. సో శివుడు పార్వతి అనేటువంటి లేకుండా శివశక్తి ఏకస్వరూపిణి అనే కాన్సెప్ట్ ఇక్కడ చక్కగా చెప్పించాడు. అండ్ ఈవెన్ ది కుటిల శశి అంటే క్రెసెంట్ మూన్. ఇట్ ఈస్ నాట్ ఫుల్ మూన్, ఓన్లీ ఎ క్రెసెంట్, ఎ సెగ్మెంట్ ఆఫ్ ది మూన్ ఈస్ దేర్ ఆన్ హర్ క్రౌన్ as a symbol of universal authority. So Chandravanka తల మీద ఉందంటే you can see how powerful and imaginably great. ఇంకే నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామండి. చెప్పమ్మా. జగత్తే ధాత. ఒక డౌట్, ఇప్పుడు ఇది మనకి శ్రీచక్రంలో కూడా ఈ ఆవరణలో వచ్చినప్పుడు కొన్ని ఇలా ట్రయాంగిల్స్, ఇలా పైకి ఉండే ట్రయాంగిల్స్ కొన్ని ఉంటాయి, ఇలా కిందికి ఉండే కొన్ని ఉంటాయి కదా. సో ఆ రిప్రజెంటేషన్ లో కూడా ఇది శివ శక్తి రిప్రజెంటేషనే కదా, మధ్యలో బిందు అమ్మవారు అనుకుంటాము మనం. ఈ శ్లోకంలో మనం శ్రీచక్రం యొక్క జామెట్రీ బిల్డ్ అంతా ఆల్రెడీ కమ్ అక్రాస్. అదే నాకు అదే అనిపించింది ఇది చెప్తా. శ్రీకంఠై శివయోతిభిః పంచభిః ప్రభిన్నాభిః ఉంది శ్లోకము. తర్వాత ముఖం బిందుం కృత్వా ఉంది కదా. సో యూ గెట్ ది మ్యాథమెటిక్స్ అబౌట్ శ్రీచక్రం డ్రాయింగ్. చక్రంలో దేర్ ఆర్ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్స్ అండ్ లాట్ ఆఫ్ జామెట్రీ ఇస్ దేర్. సామాన్యంగా శ్రీచక్రం డ్రా చేయడం కష్టం. సో ఇన్ఫాక్ట్ మన కేంద్రం మొదటి లోపల ప్రసాద్ గారు, దెర్ ఇస్ వన్ పర్సన్
ఇంజనీరింగ్లో హీ హస్ టేకన్ డిగ్రీ. వాడు అవధానిని ఆయన్ను పిలిపించి we made him to talk on Sri Chakram, and he on blackboard he drew Sri Chakram. ఎంత ఫెలిసిటీస్ రాశాడంటే అంటే హీ వాస్ టెలింగ్ ది క్యాలిక్యులేషన్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అక్కడక్కడ ఏముంది అని. అలాగా శ్రీచక్ర నగర నివాసిని అన్నప్పుడు సో ఆ శ్రీచక్రం అంతా కనిపిస్తూ ఉంటుంది. నౌ ది నెక్స్ట్ శ్లోకం చదవండి. జగత్సూతే ధాత. ఎస్, ఎవరు చదువుతారు? చదవండి. హరిరవతి రుద్ర క్షపయతే. జగత్సూతే చదవండి చదవండి మీరు చదవండి. జగత్సూతే దాత జగత్సూతే ధాత హరిరవతి రుద్ర క్షపయతే హరిరవతి రుద్ర క్షపయతే. తిరస్కుర్వన్ ఏతత్ తిరస్కుర్వన్ ఏతత్ స్వమపి వపురీశస్థిరయతి. స్వయమపి వపురీశస్థిరయతి స్వయమపి వపురీశస్థిరయతి. సదా పూర్వం సర్వం సదా పూర్వ సర్వం సదా పూర్వ సర్వం జగది సదా పూర్వ సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివః. తదిమనుగృహ్ణాతి చ శివః తదిదమనుగృహ్ణాతి చ శివః. తవాజ్ఞామాలంబ్య స్తవాజ్ఞామాలంబ్య గుణచరితయోః భ్రూలతికయోః. క్షణచలితయోః భ్రూలతికయోః. ఇక్కడ అమ్మవారి యొక్క హైయెస్ట్ రివార్డ్, హైయెస్ట్ బెనిఫిట్ ఈజ్ బీయింగ్ మార్క్డ్ అవుట్. అందరూ వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. ఇంత థర్డ్ శ్లోకం తనీయాం సంపాంసం అని ఆ శ్లోకంలో హ్యావింగ్ obtained స్మాల్ పీస్ pinch of dust of the father the foot test dust of Devi, all the Trimurtis have started their work and they started executing whatever assignments given to her. ఇక్కడ కూడా మళ్ళా ఇంకోసారి జ్ఞాపకం చేస్తాడు మన శంకర ఆచార్యులు. ఏం చేస్తున్నారు? దాత జగత్సూతే, బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని సృష్టించడంలో టాప్ బిజీ, ఏమీ విల్ నాట్ హ్యావ్. అండ్ హరి రుద్రుడు అవతి అంటే ఈజ్ ప్రొవైడింగ్ సస్టెనెన్స్ టు 1.5 1. అండ్ రుద్రుడు హరి విష్ణువు అందరికీ సస్టెనెన్స్ భోజనం పెడుతున్నాడు ఆయన. రుద్ర క్షపయతే, అందరికి ఎగ్జిట్ ఇస్తున్నాడు మహానుభావుడు. సో రుద్రుడు ఏం చేస్తున్నాడు అంటే సంహారం చేస్తున్నాడు. సో ఇవన్నీ కూడా కనిపించకుండా తిరస్కుర్వన్ ఏతతో స్వమపి వపుః ఈశః తిరగతి. ఈశ్వరుడు తన శరీరాన్ని కనిపించకుండా మాయగా హైడింగ్గా చేస్తూ ఉన్నాడు. అంటే ఈ శ్లోకం లోపల శివుడికి సదాశివుడు అనే పేరు కీర్తి ఎలా వచ్చింది? బిఫోర్ మ్యారేజ్ శివ ఈజ్ జస్ట్ లార్డ్ శివ, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ ఆల్ అనుగ్రహం ఆఫ్ దేవి his rank of being Shiva is enhanced. Thereby he is called as Sadashiva. అందుకోసం ఏమంటామంటే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం నమామి గురు పరంపరాం. వచ్చా మీకండి ఇది శ్లోకం? అవునండి. సో మీకు వచ్చింటే నా ప్రాబ్లం లేదు. సో ఇది బిగిన్స్ ఫ్రమ్ దట్ నారాయణ. అలాంటప్పుడు ఆ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం.
ఆ గురు పరంపర బిగాన్ ఫ్రమ్ సదాశివ. సదాశివ. ఆ సదాశివత్వం అనే కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చింది కీర్తి అంటే అమ్మవారి నుంచి వచ్చింది. అది కాకుండా అన్నిటికీ అనుకూలంగా ఉన్నటువంటి కండిషన్ను వాతావరణాన్ని శివుడు తీసుకొని వస్తాడు. హౌ హీఈస్ ఏబుల్ టు మేనేజ్ అండ్ గివ్ కన్సెంట్ ఫర్ ది 3 different actions by these 3 people is only because of the yes gesture given by Devi. See, క్షణచరితయో భ్రూలతికయో. భ్రూలత అంటే కనుబొమ్మలు, అవి లతల్లా కంపేర్ చేశారు. ఇట్స్ ఎ మెటఫర్ దట్ ది ఐబ్రోస్ ఆఫ్ దేవి ఆర్ కంపేర్ టు ది వల్లి. అండ్ అక్కడ ఏముంది ఆ భూమధ్యంలో అంటే ఆ భూమధ్యంలో ఆజ్ఞాచక్రం. అండ్ దట్ ది పెనల్టిమేట్ చక్రం. అండ్ దాని నుంచి ఇంకా బయలుదేరితే ఇంకా సహస్రారం. సో అటువంటి అక్కడి నుంచి అమ్మవారు తన సిగ్నల్స్ ఇచ్చిందనమాట. కాబట్టి ఈ సృష్టి ఆరంభంలో సదాశివుడు ఆ సృష్టికి అనుకూలించి ఈ ప్రపంచాన్ని అంతా మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ తీసుకొని వస్తున్నాడు. అటువంటి పని చేస్తున్నటువంటి మహాశివుడు ఎవరు అంటే సదాశివుడు. సో ఇన్ దిస్ శ్లోక Acharya Shankara is telling us that how Shiva became Sadashiva. And actually if you go to the study separately, అప్పుడు సదాశివుడు ఎవరు అనేది బ్రహ్మాండంగా కనిపిస్తుంది. సదాశివ తత్వము, సదాశివ కాన్సెప్టు, సదాశివ అనేది చాలా కష్టం. దేర్ఫోర్ ఈ శ్లోకంలో వాట్ వి రిటన్ జగత్సూతే అన్నప్పుడు లలితా సహస్రనామంలో 11 నేమ్స్ క్లబ్ చేశాడండి. సృష్టికర్త్రి, బ్రహ్మరూప, గోప్త్రి, గోవిందరూపిణి, సంహారిణి, రుద్రరూప, తిరోధానకరి, ఈశ్వరీ, సదాశివ అనుగ్రహద, పంచకృత్య పరాయణ. సదాశివ అనుగ్రహ అన్నప్పుడు అయ్యవారికి సదాశివ అనేటువంటి కీర్తిని అట్రిబ్యూట్ చేసింది అనమాట. సో అదర్వైజ్ it is Parvati, Lalita who made that Shiva to be famous always with the name Sadashiva. కాబట్టి 11 పేర్లు లలితా సహస్రనామాన్ని అవన్నీ ఇక్కడ అప్లై చేశాడు శ్లోకంలో. సో సదా పూర్వ సర్వం తదనుగృహాది శివ అంటే సదా అనే పదము ఇది శివ అనే శబ్దానికి పూర్వం ఉంటుంది. అంటే ఇట్ విల్ బి ప్రిఫిక్సింగ్ ద శివత్వం. ది సదా ఈజ్ వన్ వర్డ్ విచ్ ప్రిఫిక్సెస్ ది శివ. ఇప్పుడు ఏమవుతుందంటే సదాశివ. సో సదాశివ అనేటువంటి ఉత్తమమైన కీర్తిని నీవు అనుగ్రహిస్తున్నావు తల్లి అని ఆమెకు. ఇదంతా ఎలా వస్తుంది అంటే అమ్మవారి యొక్క కనుసైగలు. దట్ ఈజ్ భ్రూలతికయో చలితయో. అమ్మవారి కళ్ళల్లో చెప్తారు, కళ్ళల్లో ఆజ్ఞలు చేస్తారు. అది కూడా ఎంతసేపు ఆ గెస్చరు అంటే ఫర్ ఎ మూమెంట్, క్షణ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? తిరస్కుర్వన్ నేతత్ అంటేనండి, తిరస్కుర్వన్ అంటే ఇలాంటి వీటన్నిటినీ కూడా అంతర్హితంగా చేస్తున్నాడు ఆయన. తిరస్కుర్వన్ మీన్స్ నాట్ విజిబ్లీ, ఇన్విజిబ్లీ ఈజ్ డూయింగ్ ఇట్. అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ మన అరుణ ప్రశ్న లోపల ఇండికేషన్ వస్తుంది, దేర్ ఆర్ 8 సూర్యాస్. 8 దిక్కుల్లోనూ 8 రకాల సూర్యులు ఉన్నారు. కానీ మన కంటి కనిపించేది
పూర్వ భాగంలో వచ్చేటువంటి సూర్యుడు మాత్రమే. కానీ అలాంగ్ విత్ హిమ్ ది అదర్ సన్స్ ఆర్ దేర్ rising up in the other quarters other than the east, and east is sovereign Dikku, and there from any and everything will emanate. Now 25th చదువుతారు చెప్పండి. త్రయాణం దేవానాం త్రయాణం దేవానాం త్రయాణం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే త్రిగుణజనితానాం తవ శివే త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా భవేత్ పూజా తవ చరణయోః భవేత్ పూజా పూజా తవ చరణయో భవేత్ పూజా పూజా తవ చరణయో యా విరచితా విరచితా యా విరచితా తథా హి త్వత్పాదోద్వహనమణి పీఠస్య నికటే తదా హి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే తదా హి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే స్వాహ్యేతే శశ్వతో తితా హేతే సస్వతు తితా ఏతే సస్వతు ముకుళితకరోత్తం సమకుటా ముకుళితకరోత్తం సమకుటాః ముకుళితకరోత్తం సమకుటాః. సో ఎంత బాగుందంటే ఈ శ్లోకము. అమ్మ మంగళ స్వరూపిణి, ఓ శివాని, నీ పాదములకు చేసే పూజ సత్వరజస్తమో గుణములతో నుంచి ప్రభావమైనది. మీరు కోపం తీసుకున్నప్పుడు అది ఒక రకమైనటువంటి ఎమోషన్ వస్తుంది. సో యూ విల్ యాక్చువల్లీ బర్న్ అవే ది వేరియస్ ఆయుధాస్ బ్రాడ్ బై ది సోల్జర్స్ ఆఫ్ ది ఆర్మీ. వాళ్ళందరూ తీసుకొచ్చినారు కదా, కానీ అదంతా ఎక్కడిది అంటే అమ్మవారిదే. కాబట్టి అటువంటి అనుగ్రహం కలిగినటువంటి అమ్మవారు. అండ్ అగైన్ బ్యాక్ ఆఫ్టర్ గివింగ్ దట్ cow to someone else. ఇంకేముందండి? సో 25th శ్లోక చదువుదామా అండి? ఎనీ డౌట్స్ ఇన్ దిస్? లేదండి. 25th త్రయాణం దేవానాం అండి. త్రయాణం దేవానాం అదే కదండి. ఇప్పుడు అదే చదవాలి. త్రయాణం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచితా తథా హి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే స్థితా హేతే శశ్వన్ముకుళితకరోత్తం సమకుటాః. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ అమ్మవారు అంతర్హితమయ్యి తన కనుబొమ్మలంతా మాయమైపోతుంది. యాక్చువల్లీ రావణాసుర వాంటెడ్ టు ప్లక్ అవుట్ దట్ కనుబొమ్మలు అయి అవన్నీ తీసేసుకుందాం అనుకుంటాడు. సో ఈ శ్లోకంలో చాలా చక్కగా ఉంది. యు గెట్ జగత్ సూతే ధాత, ఎవరెవరు ఎటువంటి పనులు చేస్తారు అని చెప్పి వాటిని తీసుకొచ్చి దగ్గరికి. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ గ్రేస్. మనం చెప్పామా 25th శ్లోకం? త్రయాణం దేవానాం త్రయాణం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణోర్యా విరచితా తదా హి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే స్థితా హేతే సస్వన్ ముకుళితకరోత్తం సమకుటాః. So they all
with folded hands, standing at the footstool, gods, in want of something to be fulfilled. They're all standing before the feet of Paramatma, of the Guru, and waiting for the orders. And sometime they removed their kiritam out of Vinayaman towards the master, and then he said, "Now you can go. Because the lamp is Santam, so you are permitted to go away." మనం ఇక్కడ స్టాప్ చేద్దామండి. ఓం. అండ్ యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఈ దేవతలందరూ ఎవరు అంటే 3 గుణాల నుంచి పుట్టారు వాళ్ళు. డోంట్ థింక్ దట్ గాడ్స్ ఆర్ ఆల్వేస్ హెల్పింగ్ అస్. దీప్త కిల్లర్స్ ఆల్సో. వాళ్ళు చంపకపోతే మనం చావు. అది చూసారా? సో ముఖ్యంగా నలుగురు, దేర్ ఆర్ 4 కిల్లర్స్. అగ్ని, వాయు, సూర్య అండ్ కాలం. టైం, కాలపురుషుడు, శివుడు. వీళ్ళ నలుగురు ప్లస్ ధర్మరాజు ఈజ్ రూలర్, అండ్ దెర్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ హియర్. ఎందుకంటే త్రిగుణ చరితానాం దేవానాం త్రయాణం అండ్ పూజా చరణయో యాచు. ఒక పూజ ఆమెకి, ఇంకో పూజకి చాలా ఇంటెలిజెంట్గా శంకరాచార్యులు చక్కగా వర్ణన చేశారు. సో అందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థానాలు ఆక్యుపై చేసుకుంటే ఉంటారు. చదవస్తాడు ఒకసారి. త్రయాణం దేవానాం, చదవండి ఒకసారి గట్టిగా. త్రయాణం చదవండి. త్రయాణం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా తవ చరణయోర్యా విరచితా తథా హి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే స్థితా హ్యేతే శశ్వన్ముకులితకరోత్తం సమకుటాః. ఇంకోసారి చదవండి. త్రయాణం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా తవ చరణయోర్యా విరచితా తథా హి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే స్థితా హ్యేతే శశ్వన్ముకులితకరోత్తం సమకుటాః. అమ్మవారి యొక్క నికట అంటే సమీపంలో. దేని సమీపంలో నించున్నారు వాళ్ళు? అమ్మవారి యొక్క పాదముల సమూహంతో. ఆ పాదముల సమూహాన్ని చక్కగా ఇల్యూమినేట్ చేశారు. కాబట్టి ఆ ఇల్యూమినేషన్లో తీసేసేయాలని. సో యాక్చువల్లీ when his brother came, she immediately supplied him beautiful flowers. They were readily available. సో అట్లా ఇక్కడ దేవతలకు కూడా ఈ 3 గుణాల యొక్క ఎఫెక్ట్ ఉండే ఉంటుంది. ఓకే నాన్న, స్టాప్ హియర్. ఓం స్వస్తి. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీ మాతృచరణారవిందార్పణమస్తు. ఓం తత్సత్. సో ఆర్డర్స్ కావాలంటే డోర్ దగ్గర వెయిట్ చేయాలి కదండి. దేవతలు కాబట్టి కన్సెషన్ ఎక్కువ ఉంది. గర్భగుడిలోకి పోయి అమ్మవారి పాదాలు కాచుకుని పాదాలు స్ట్రెచ్ చేసేంత వరకు చూసుకొని తర్వాత ఆఫర్ చేసి నాకు పంచమి జరుగుతుంది కదా. అలాగా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ది నెక్స్ట్ క్లాస్. మీన్వైల్ కమ్ అప్ టు 15 అండ్ తొందరగా మనం ముగిస్తే పెద్దగా హోమం చేద్దాం. తప్పకుండానండి. Is what your questions are really interesting. We'll just work it out. తప్పకుండా. Okay. ఉంటానండి. Thank you. నమస్తే.